రైట్. ఏ మూవింగ్ కాయిల్ అమ్మీటర్ హ్యావింగ్ ఏ రెసిస్టెన్స్ ఇచ్చేసాడు, గివ్స్ ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ వెన్ ఏ కరెంట్ ఇచ్చేసాడు పాస్డ్ త్రూ ఇట్, ద సిరీస్ రెసిస్టెన్స్ కట్టమన్నాడు. మనకి తెలుసు ఇదిగోండి మెజర్డ్ వోల్టేజ్ ఆఫ్ 5 volts అని ఇచ్చేసాడు. ఇది మనకి పిఎంఎంసి కింద వస్తుందమ్మా. పిఎంఎంసి యాజ్ వోల్ట్ మీటర్ వాల్యూ తీసుకోవాలి. పిఎంఎంసి యాజ్ వోల్ట్ మీటర్ లో మనకి ఆర్ఎస్సి వాల్యూ కావాలి అంటే RM ఇంటూ M-1 గా రాసుకుంటాము. ఇందులో మనకి M అంటే ఏంటి సార్ అంటే మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అంటారు. దాని వాల్యూనే మనకి ఇక్కడ వోల్ట్ మీటర్ తీసుకుంటున్నాం కాబట్టి టోటల్ వోల్టేజ్ V బై మీటర్ వోల్టేజ్ VM. క్లియరా? రైట్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. రైట్. ఫస్ట్ మనకి వాడు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, ఏమి ఇవ్వలేదు అంటే మనల్ని సిరీస్ రెసిస్టెన్స్ కట్టమన్నాడు, ఇదే కట్టమన్నాడు. మీటర్ రెసిస్టెన్స్ ఇచ్చాడా? ఇచ్చాడు ఆల్రెడీ. ఎంత? 10 ohms ఇచ్చేశాడు. మరి V ఇచ్చాడు, మరి V కూడా ఇచ్చేశాడు. ఎంత? 5 volts ఇచ్చేశాడు V కూడా. మరి VM ఇచ్చాడా? VM ఇవ్వలేదు. సో VM కావాలి అంటే ఫస్ట్ VM ఈజ్ ఈక్వల్ టు IM ఇంటూ RM. రైట్. సో మీటర్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు మీటర్ కరెంట్ ఇంటూ మీటర్ రెసిస్టెన్స్. మీటర్ కరెంట్ ఆల్రెడీ ఇచ్చాడు 5 mA. సో 5 mA ఇంటూ RM కూడా ఇచ్చేసాడు. ఎంత? 10. దట్ ఇంప్లైస్ ఎంత వచ్చింది? 50 mA. సారీ 50 mA ఇచ్చేసాడు. వోల్టేజ్ తీసుకున్నాం కాబట్టి రైట్ 50 mV అనుకోవాలి. రెసిస్టెన్స్ ఇంటూ దీంతో మల్టిప్లై చేసేసాం కదా. సో మనకు వచ్చేది 50 mV. సో 50 mV మనకు ఆన్సర్ వచ్చింది. ఏది? VM. ఇప్పుడు M వాల్యూ కట్టాలి ఫస్ట్. సో M ఈజ్ ఈక్వల్ టు టోటల్ వోల్టేజ్ ఎంత ఇచ్చాడు మనకి? 5 volts ఇచ్చేసాడు. 5 డివైడెడ్ బై VM ఎంత వచ్చింది మనకి? 50 mV వచ్చింది కాబట్టి ఇంటూ 10⁻³ మిల్లీ 10⁻³ దట్ ఇంప్లైస్ ఇప్పుడు ఈ 10⁻³ పైకి పోతే 5 ఇంటూ 1000 డివైడెడ్ బై 50. 0 0 క్యాన్సిల్. 5 ones 5 ones. సో మొత్తం ఎంత వచ్చింది? M వాల్యూ 100. సో M వాల్యూ మనకి ఎంత వచ్చింది? 100. ఇప్పుడు మనకున్న ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. RSC ఈజ్ ఈక్వల్ టు RM మనకు ఆల్రెడీ ఇచ్చాడు. ఎంత? 10 ఇంటూ 100. M వాల్యూ ఎంత? 100 -1. సో 10 ఇంటూ 100 -1 ఈజ్ 99. సో 990 ohms అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇదిగోండి 990 ohms. సార్ వచ్చిన వాల్యూ కరెక్టా కాదా అని మనకు ఎలా తెలుస్తుంది అంటే మీకు ఆల్రెడీ చెప్పేశాను. ఫస్ట్ మనం ఎప్పుడైతే అమ్మీటర్గా తీసుకుంటామో షంట్ రెసిస్టెన్స్ ఉంటుంది. షంట్ రెసిస్టెన్స్ ఎప్పుడు లో వాల్యూ ఉంటుంది. లో వాల్యూ అంటే 1 కంటే తక్కువ ఉండాలి. మరి మనం వోల్ట్ మీటర్గా తీసుకున్నప్పుడు ఎప్పుడైతే మనకి సిరీస్ రెసిస్టెన్స్ ఉంటుంది, సిరీస్ రెసిస్టెన్స్ ఉంటే మనకి ఆటోమేటిక్గా హై వాల్యూస్ ఉండాలి. అంటే మోర్ దాన్ 1 ఉండాలి. ఇదిగోండి 990 ohms అనేది చాలా ఎక్కువ. సో మనకు వచ్చిన ఆన్సర్ కరెక్ట్. సో దీని ఆన్సర్ ఏంటి అంటే 990 ohms. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి. రైట్. అసెర్షన్ రీజన్స్ టైప్లో ఇచ్చాడు. ఫస్ట్ టైం ఇస్తున్నాడు ఇందులో ఈ సెట్లో మనకి. సో ఎందుకంటే పేపర్ ఇచ్చింది మనకి ఉస్మానియా యూనివర్సిటీ, మీ అందరికీ తెలుసు. సో కాన్సెప్చువల్గా ఇచ్చాడు క్వశ్చన్స్ అన్నీ కూడా. కొద్దిగా డిఫికల్ట్గానే ఉంది పేపర్ కూడా. రైట్. సో నో పవర్ ఈజ్ కన్జ్యూమ్డ్ బై ది పొటెన్షియోమీటర్ అండర్ బ్యాలెన్స్డ్ కండిషన్. కరెక్టేగా. పొటెన్షియోమీటర్ అన్నాడు అంటే మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది పొటెన్షియోమీటర్తో మనం ఏం కనుక్కోవచ్చు అంటే అన్నోన్ వోల్టేజెస్ని కనుక్కోవచ్చు. ఏం కనుక్కోవచ్చు? అన్నోన్ వోల్టేజెస్. సార్ ఇదొక్కటే కనుక్కుంటామా అంటే అన్నోన్ వోల్టేజెస్తో పాటుగా అన్నోన్ రెసిస్టెన్స్ని కూడా కనుక్కోవచ్చు. అన్నోన్ రెసిస్టెన్స్. ఏ రెసిస్టెన్స్ సార్ అంటే లో వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్. మనం ఆల్రెడీ చదువుకున్నాం డీసీ బ్రిడ్జెస్లో పొటెన్షియోమీటర్ మెథడ్ ఎక్కడ వాడతాము? లో రెసిస్టెన్స్కి వాడతాం. కెల్విన్ డబుల్ బ్రిడ్జి పొటెన్షియోమీటర్ మెథడ్ రెండు లో రెసిస్టెన్స్కి వాడతాం. సో లో రెసిస్టెన్స్ వాల్యూ కనుక్కోవచ్చు, అన్నోన్ వోల్టేజెస్ కనుక్కోవచ్చు. రైట్. నో పవర్ కన్జ్యూమ్డ్ బై ది పొటెన్షియోమీటర్ అంటారు బ్యాలెన్స్డ్ కండిషన్. బ్యాలెన్స్డ్ కండిషన్లో ఎటువంటి పవర్ని కన్జ్యూమ్ చేసుకోదు. కరెక్టే. The potentiometer make use of balance or null condition for measuring unknown voltages. కరెక్టే రెండు. ఎందుకు? మనం వాడే పొటెన్షియోమీటర్ మెథడ్ లో మనం వాడే ప్రిన్సిపల్ ఏంటిది? నల్ డిఫ్లెక్షన్.
సో నల్ డిఫ్లెక్షన్ వాడతాం కాబట్టి రెండు కరెక్టే. బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. రైట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎల్విడిటి. అసలు ఎల్విడిటి అనగానే ఫస్ట్ మనకి తెలియాల్సింది లీనియర్ వేరియబుల్, లీనియర్ వేరియబుల్ డిఫరెన్షియల్ ట్రాన్స్ఫార్మర్. సో ఎల్విడిటి అంటే ట్రాన్స్ఫార్మర్ అంటున్నాం. ట్రాన్స్ఫార్మర్ అన్నాడు అంటే ఆటోమేటిక్గా ఇది ప్యాసివ్ ట్రాన్స్డ్యూసర్ అవుతుంది. ప్యాసివ్ ట్రాన్స్డ్యూసర్ లో కూడా మనకి ఏది అవుతుంది అంటే ఇండక్టివ్ ట్రాన్స్డ్యూసర్ అవుతుంది. ఇండక్టివ్ ట్రాన్స్డ్యూసర్ ఎందుకు? ట్రాన్స్ఫార్మర్ లో మనకు వాడే ప్రిన్సిపల్ ఏంది? మ్యూచువల్ ఇండక్షన్. రైట్, సో ఇండక్టివ్ ప్రిన్సిపల్ మీద రన్ అవుతుంటుంది. మనకి ఎల్విడిటిలో మనం కొన్ని పాయింట్లు తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి అంటే ఎల్విడిటిలో మనకి లీనియర్ మోషన్ నుంచి దేనికి కన్వర్ట్ అయ్యిద్ది అంటే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ గా కన్వర్ట్ అవుతుంది. లీనియర్ మోషన్ ని మనం ఏదైతే ఇస్తామో అది ఎలక్ట్రికల్ సిగ్నల్స్ గా కన్వర్ట్ చేసుకుంటుంది. రైట్, బాగుంది. ఇంకా ఏం తెలుసుకోవాలి ఎల్విడిటి గురించి అంటే ఎల్విడిటిలో మనకి ప్రైమరీ వైపు ఒకటే వైండింగ్ ఉంటుంది. ప్రైమరీలో 1 వైండింగ్ ఉంటుంది, సెకండరీలో 2 వైండింగ్ ఉంటుంది. అది కూడా సిరీస్ అపోజిషన్ లో ఉంటుంది. అవి కూడా ఎలా ఉంటాయి? ఆ 2 వైండింగ్స్ కూడా సిరీస్ లో ఉంటాయి, అపోజిషన్ లో ఉంటది. అంటే డాట్ కన్వెన్షన్ ఉంటుంది కదమ్మా, ఒకటి ఎంటరింగ్ అయితే రెండోది లీవింగ్ ఉంటది, అలా ఉంటది. ఈ పాయింట్స్ తెలుసుకుంటే ఇప్పుడు ఆన్సర్ చూడండి. విచ్ ఈజ్ నాట్ ది క్యారెక్టరిస్టిక్ అన్నాడు. ఇక్కడ మీరు గమనించాల్సిన క్వశ్చన్ ఏంటంటే నాట్ అయ్యేది మాకు తెలుసు, నాట్ ఏంది అని చెప్పమంటున్నాడు. సో నాట్ ప్యాసివ్ కరెక్టే, ఆల్రెడీ మనం చదువుకున్నాం. అవుట్పుట్ ఆఫ్ ఎల్విడిటి ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లీనియర్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ కోర్, అది కూడా అనుకున్నాం. లీనియర్ మోషన్ ఎలక్ట్రికల్ గా వస్తుంది అంటే ఇది కూడా కరెక్టే. ఎల్విడిటి హ్యాస్ 2 సెకండరీ వైండింగ్స్, అది కూడా తెలుసు. ప్రైమరీలో 1 ఉంటుంది, సెకండరీలో 2 ఉంటుంది. ఎల్విడిటి ఈజ్ నాట్ ఎఫెక్టెడ్ బై స్ట్రే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇది కరెక్ట్ ఆన్సర్. కాదు అంటే నాట్ అని అడిగాడు కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. అంటే ఎల్విడిటి ఏమైంది? ఎఫెక్ట్ అవుతుంది. దేని మీద? స్ట్రే మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ మీద ఎఫెక్ట్ అవుద్ది. ఓఆర్ఆర్ వైబ్రేషన్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఓఆర్ఆర్ టెంపరేచర్ చేంజెస్ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో వీటన్నిటి మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ నాట్ అని అడిగాడు కాబట్టి ఆన్సర్ అది అవుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. రైట్, ద స్మిత్ ట్రిగ్గర్ యూజ్డ్ ఇన్ ద డిజిటల్ ఫ్రీక్వెన్సీ మీటర్. డిజిటల్ ఫ్రీక్వెన్సీ, అసలు ఫ్రీక్వెన్సీ మీటర్ ఏం మెజర్ చేస్తుంది? ఫ్రీక్వెన్సీని మెజర్ చేస్తుంది. డిజిటల్ ఫ్రీక్వెన్సీ మీటర్ ఏం మెజర్ చేస్తుంది అంటే పల్సెస్ రూపంలో ఉన్న ఫ్రీక్వెన్సీని మెజర్ చేస్తుంది. అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు n/t ఫార్ములా పెట్టుకుంటుంది. n/t, n అంటే నెంబర్ ఆఫ్ కౌంటర్స్, t అంటే టైం, కౌంటర్స్ అండ్ టైం. సో దీన్ని బేస్ చేసుకొని మనకి రన్ అవుతూ ఉంటుంది. సో స్మిత్ ట్రిగ్గర్ ఏం చేస్తుంది అంటే కన్వర్ట్స్ సిగ్నల్ ఇంటూ స్క్వయర్ వేవ్ పల్సెస్, ఇది కరెక్ట్ ఆన్సర్. సో స్మిత్ ట్రిగ్గర్ ఏం కన్వర్ట్ చేస్తుంది అంటే సిగ్నల్స్ ని స్క్వయర్ వేవ్ పల్సెస్ లో కన్వర్ట్ చేస్తుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎఫెక్ట్ ఈజ్ నాట్ యూజ్డ్ ఇన్ ది ఆపరేషన్ ఆఫ్ అమ్మీటర్. సో ఇచ్చిన ఎఫెక్ట్ లో మనం ఆల్రెడీ స్టార్టింగ్ లోనే ఒక టేబుల్ కూడా చెప్పుకున్నాం. మెజర్మెంట్స్ చెప్పుకునేటప్పుడు ఏ ఎఫెక్ట్ కి ఎటువంటిగా మనకి పనిచేస్తుంది అని చెప్పి. సో అందులో అమ్మీటర్ గా పని చేయనిది ఏది అంటే ఎలక్ట్రోస్టాటిక్ ఈజ్ ది ఎఫెక్ట్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఎలక్ట్రోస్టాటిక్ ఓన్లీ దేనికి వాడతారు? దేనికి వాడతారు అంటే వోల్ట్ మీటర్స్ కి వాడతారు. దేనికి వాడతారు? ఓన్లీ వోల్ట్ మీటర్స్ కి. ఇండక్షన్ ఎఫెక్ట్ ఓన్లీ ఏసీ సప్లైకి. హీటింగ్ ఎఫెక్ట్ ఏసీ కామా డీసీకి. హాల్ ఎఫెక్ట్ కూడా ఏసీ కామా డీసీ. ఎలక్ట్రోస్టాటిక్ కూడా ఏసీ కామా డీసీ. కానీ వీటన్నిటిలో కూడా మనం అమ్మీటర్ వాడుకోవచ్చు. హీటింగ్ ఎఫెక్ట్లో అంటే థర్మల్ ఎఫెక్ట్లో, హాల్ ఎఫెక్ట్లో, ఇండక్షన్ ఎఫెక్ట్లో అన్నింటిలో మనం అమ్మీటర్ వాడచ్చు. కానీ ఎలక్ట్రోస్టాటిక్ ఎఫెక్ట్లో మాత్రం మనం వాడలేము. ఎందుకంటే ఎలక్ట్రోస్టాటిక్ ఎఫెక్ట్లో ఓన్లీ వోల్ట్ మీటర్ గానే వాడతాము. ఓకేనా? రైట్. Question number 116. The question is, if YB is a back pitch and Y is a winding pitch,
then front pitch YF per progressive simplex winding is given by option 1 YF is equal to Y plus YB for lap winding and YF equal to YA plus YB per wave winding and YF equal to Y minus YB for wave winding, YF equal to Y minus YB for lap connected armature winding. So, we have two types of the armature winding in the DC machine. One is lap winding and second one is a wave winding. So, per progressive lap winding, per progressive lap connected armature winding, so this YB value is greater than the YF. So, when YB value is equal to greater than YF and winding pitch Y is equal to YB minus YF value. So, we required Y is equal to, but YF is equal to the Y minus YB value. So, this is about progressive lap connected armature winding. Now, similarly, for progressive wave connected armature winding, so this YB back pitch is equal to front pitch and winding pitch Y is equal to YB plus YF value. So, we required YF front pitch of the winding. So, this YF is equal to Y minus YB value. So, let us verify the options. So, option number 3 here, YF is equal to Y minus YB for wave winding. Suppose YF is equal to Y minus YF, YF is equal to Y minus YB for lap connected armature winding. So, this value is a progressive lap winding. So, YF is equal to Y plus YB value, not minus. So, this Y is equal to YB minus YF, therefore, YF is equal to Y plus YB. So, this option number 3, YF is equal to Y minus YB for wave connected armature winding. So, option 3 is the correct for this question. And next, let us solve question number, the next question, the question number 117. An 8-pole lap-wound DC generator has 720 armature conductors. The brushes are given a lead of 20 mechanical degrees. If the pull load current is 960 amps, the calculate demagnetizing ampere turns per pole. So, what is the formula to find out the demagnetizing the ampere turns per pole? So, this is equal to 4 theta E by 360 degrees. The theta E is a electrical angle and this is equal to the current I by A, ampere turns multiplied by Z by 2P. So, where Ia is the armature current, A is the number of the parallel paths, the Z is the number of conductors and 2 is P is the number of the poles, where theta is the electrical angle. So, how do we get the mechanical angle? P by 2 multiplied by, so this mechanical angle. So, mechanical angle is given, that is a 2 degrees. The number of poles is equal to 8 poles, 8 by 2 multiplied by 2. So, this value is equal to the 4 into 2. So, this is a 8 degrees. So, this is the electrical angle. Now, let us substitute all the values in this equation. So, demagnetizing ampere turns per pole, so is equal to 4 into 8 degrees divided by 360 degrees, the multiplied by armature current. The armature current is given 960 amps, 960 divided by number of parallel paths. Per lap winding, number of parallel paths is equal to number of the poles. So, 960 divided by 8 multiplied by how many conductors? The 720 armature conductors. The 720 divided by 2 into 8 number of the poles. So, by solving this, you can get the demagnetizing ampere turns per pole 480, the ampere, the 480 ampere turns. So, these are the demagnetizing ampere turns per pole. So, option number 4 is the correct for this question. And next, let us solve the question number 118.
The which of the following DC generator has poor voltage the regulation over compound, shunt compound, under compound and differential compound. So order of the voltage regulation of the voltage regulation of the DC generators. Okay, there is a order. The initially the series generator has the highest voltage regulation among all DC generators. So and after that the differential compound, the series generator has the voltage regulation more than the differential compound generators, and after the differential compound generator, so next one the here this one is a over compound generators, and after the over compound generator the shunt generators, then after the under compound generators, the generators, and finally this one is a plot compound generators. So already have discussed this one in the classroom. So series generator has, so it is a, if no load voltage is approximately 0, it is a minus 100%. Now plot compound is a 0 voltage regulation. Now this one is a the series generator, okay, this is a negative voltage regulation, and this one is a positive voltage regulation, and this is also negative voltage regulation, and it is a positive voltage regulation, positive value, and this one is a 0 voltage regulation. So actually in the option there is no series generator. The next one is a differential compound generator. So that option the 3 is a correct for this question. The generator which has more positive voltage regulation is also the differential compound generators. And next one, let us solve the question number 119. Match the following DC generator with their application. So first one, the compound generators, shunt generators, series generator, voltage boosters, constant voltage power supply, battery charger. So next, series generator is used as a voltage boosters, okay, voltage booster, and in the DC transmission system. And next one, a shunt generator used as battery charging purpose. Okay, next the compound generators used as a constant the DC voltage power supply. So these are the match. So A is first one, A is a matching with the 2, and the B is a matching with the 3, and the C is matching with the 1. So which option is possible here? A is a 2, B is a 3, C is a 1. So option the 2 is a correct for this question. And next let us solve the question number 120. The armature torque versus armature current variation in the DC series motor. The linear when the machine is saturated, the non-linear when the machine is saturated, and linear when the machine is unsaturated, the constant when the machine is unsaturated. So torque produced in the DC series motor, the directly proportional to the square of the armature current. So this is the before saturation of the field poles, the before saturation of the field poles, or this one is the field poles here. And next one, after the field poles, suppose after the saturation point, torque is directly proportional to Ia. So this is after the saturation of the field poles, and this the after the saturation of the field poles. So shape of these characteristics is a linear. So linear after the saturation. So exactly if we draw the characteristics, the torque on y-axis and armature current on the x-axis. Now variation of the torque with respect to armature current. So before the saturation it is a parabolic shape, and after the saturation point, assume as this one is the saturation point, and after the saturation it is a linear. So here torque is directly proportional to Ia square, the torque is directly proportional to the Ia. So linear when the machine is saturated, non-linear when the machine is saturated, the linear when the machine is unsaturated, constant when the machine is unsaturated. So that answer for this question, option 1 is the correct. And next one, let us solve the question number 121. A DC shunt motor is started with a 3-point starter. The no volt release coil can be demagnetizing during the speed
control when the resistance in series with the field winding is decrease, field winding is increase, armature winding is increase, armature winding is decrease. So field winding resistance is a increases, so field flux is reduced to very high very low value which increases the speed. So this method is a flux control method, so that field winding is the increase. So option the 2 is a correct for this question. And next one, let us solve the question number 122. So if the B maximum is a maximum flux density, F is a frequency of the reversal in the DC motor, then the ratio of eddy current loss to the hysteresis loss, the proportional to. So these are the options for this question. So hysteresis loss WH is equal to the some constant KH, B maximum power of 1.6, the F into volume of the core. So from here these two are constant, the hysteresis loss directly proportional to B maximum power of 1.6 multiplied by the frequency. Similarly, eddy current loss is a WE is equal to eddy current loss, the E is equal to KE B maximum square, the F square multiplied by T square. During operation of the machine, eddy current loss directly proportional to the B maximum square, the F square. So we required ratio of eddy current losses to the hysteresis losses. So eddy current loss WE by WH is equal to, so WE is a B maximum square, okay, F square, the divided by, so this B maximum, the B maximum power of 1.6 multiplied by F. Now simplify this ratio, so this is equal to B maximum power of 0.4, okay, multiplied by F, the B maximum power of 0.4 multiplied by the F value. So option the 3 is the correct for this question. Got it? And next let us solve the question number 123. A DC generator is mechanically coupled to the DC motor, with output on the generator side are 40 amps and 400 amps. If the total losses in the generator are 4000 watts and efficiency of the motor is the 80%, the approximate electrical input of the motor, the 20 kilowatts, the 31.25 kilowatts, 24 kilowatts and also 25 kilowatts. So this is the motor point of view. So it is a motor, the separate excited motor only. So now this one is the field winding we have, or otherwise separate excited, and this is the supply voltage, okay, V is a V1 and the current I1. So this side is the input of the motor. So now field winding, so I am giving the field winding separately like this, and these two are mechanically coupled. So motor, and this one is the motor M, and the generator Z mechanically coupled to the same shaft of the motor. So now this is the field of, okay, this one is the field winding of the generators. Now these are connected to the load, okay, this one is connected to the load, and load terminal voltage Vt is equal to 400 volts, okay, this Vt that is equal to 400 volts, and the current here, so this current I is equal to IL, so 40 amps of the current. So this, now we required input of the motor, given here the efficiency is equal to 80%, the efficiency of the motor is equal to 80%, but we required the approximate input of the motor. So now we know output readings are given and also total losses of the generators. So let us find out one by one. The initially first one, so this output power, so this output power of the generator, okay, this generator value, so this is equal to Vt multiplied by IL. So Vt is a 400 multiplied by the 40 amps, so this is equal to 16,000 watts. So this one is the output power. And what about the input power? So input power is equal to, so output power the plus, okay, losses. So this input power of the generator part,
So input power is equal to this one is the generator. So output power we got, so that is a 16,000 watts, okay, plus okay 4,000 the watts, this 4,000. So now it is equal to 20,000. So 20,000 watts. Clear point? So this one is the input of the generators. So whatever the input of the generator is also, so output of the motor is equal to the input of the generator part. Okay, this is equal to, both are mechanically coupled. So approximately this one is equal to 20,000 watts. Now given we required efficiency of the motor. So efficiency of the motor, percentage efficiency of the motor is equal to the output power divided by input power multiplied by 100. So we know percentage efficiency, it is a 80%. So that is a 0.8 times into, so this is the output is equal to the 20,000 the watts, so divided by the input power. So this one is input power is equal to, so 20,000, okay, the 20,000 watts divided by 0.8. So by simplification you can get the 25 kilowatts. So answer for this question, the 25 kilowatts is the right answer for this question. And next one, let us solve the question. The following figure shown in delta configuration is converted to star configuration. The nature of the element across AN, this is across AN. So this is A and this is BN and this is N, neutral AN, BN and CN respectively are. See, you know pretty well here. So if you consider a series RL circuit, what about the impedance R plus J XL minus JXC? It is purely real. Purely real means the element is resistive clearly. It is imaginary, but if it is positive, it is inductance. It is imaginary. If it is imaginary means it is negative means here capacitance. Please remember this one here. Then AN, I am finding element AN. AN is equal to, AN is between 1 ohm and J1. That's why here 1 into J1 divided by sum of this one, 1 plus J1 minus J1. So 1 plus J1 minus J1 both gets cancelled here. 1 into J1 by 1 means here J1. So it's a reactive element. Either it should be inductance or capacitance, but it is positive reactant. Positive reactant means it should be inductance. So AN elements must be what here? An inductant. AN element must be an inductance. Next, what about BN here? BN is in between J1 and minus J1. So J1 into minus J1 divided by sum 1 plus J1 minus J1 both gets cancelled here. J into J square means minus 1 into 1 into minus 1, minus 1 by 1, it is purely 1. Purely real value means here it should be what here? Resistance. It should be a resistance value, resistance. And CN is clearly here, CN is in between 1 ohm and minus J1. So 1 into minus J1 divided by sum here, 1 plus J1 minus J1 cancel here. So 1 into minus J1 by 1 means here minus J1. Since it is negative, it should be a capacitance. So easily we can identify here AN should be inductance, BN resistance, CN capacitance. Inductance, resistance, capacitance. Where this order is given means here inductance, resistance, capacitance. This order is given in option 4. Option 4 is the right answer. A particular wave consists of two components DC and AC. A DC quantity magnitude is 2 times that of maximum value of AC quantity, the RMS value of the wave is. So here we have two quantities DC as well as AC. So for some time here you assume that the maximum value of the AC quantity is Vm, right? Then RMS value of the AC quantity. So Vrms is equal to what here? This is Vm by root 2. But clearly mentioned that the DC quantity is having maximum value double to the maximum value of AC. So then what about the maximum value of this DC quantity here? This is a maximum value of DC quantity VMD is equal to 2Vm. Then what about the RMS value of this DC quantity here? RMS is nothing. For DC RMS value, peak value both are same. That's why it is a 2Vm. So here for DC RMS value is Vrms1, for AC RMS value is Vrms2 here. So when we have multiple quantities, what about the net RMS value means here? RMS value is given by, so Vrms1 square root of Vrms2
If you have third quantity, even you need to add up here plus VRMSC whole square. But we have only two quantities here. So you just simplify here. VRMS equal to square root of, what is the RMS value of the DC quantity here? 2 Vm. So 2 Vm whole square, 2 Vm whole square plus RMS value of the AC quantity is clearly Vm by root 2. Vm by root 2 whole square. If you simplify, what you will get here? Square root of 4 Vm square plus Vm square by 2. So simplify, if you simplify, you are going to get 2 4 is 8. 8 Vm square plus Vm square means 9 Vm square by 2. So then we'll get here 3 by 2. Square root of 9 means 3. Square root of means here 3 by root 2. Square root of Vm square means a Vm. So the RMS value of the wave is, the RMS value of the wave is 3 by root 2 times to the maximum value of the AC quantity. He asked the RMS value of the wave is dash times to that of maximum value of the AC quantity means 3 by root 2, clearly mentioned in option 2. Option 2 is the right answer.